దేశ ఎన్నికల చరిత్రలో ఒకేసారి 3 స్థానాలకు పోటీ చేసి గెలిచిన ప్రజానాయకుడు పెండియాల రాఘవరావు విగ్రహాన్ని ట్యాంక్ బండ్ లేదా ఇతర పరిసర ప్రాంతాల్లో ప్రతిష్ఠించాలని తన కుమార్తె కవయిత్రి, రచయిత్రి, పత్రికా సంపాదకురాలు డాక్టర్ కొంపల్లి నీహారిని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బషీర్బాగ్ దేశోద్ధరక భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ రచయితల సంఘం జంట నగరాల అధ్యక్షులు కందుకూరు శ్రీరాములు, కార్యదర్శి కొండపల్లి సంపత్ కుమార్లతో కలిసి ఆమె మాట్లాడుతూ ప్రజానేత రాఘవరావు విగ్రహాన్ని ఏర్పాటు చేసి భవిష్యత్ తరాలకు తన ఆదర్శవంతమైన రాజకీయ జీవితం దిక్సూచిగా ఉపయోగపడుతుందని డాక్టర్ కొండపల్లి నీహారిని స్పష్టం చేశారు. అదేమో చివరిదేమో మహారాష్ట్ర జాల్నా జైల్లో 4 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష. ఎప్పుడంటే 1947. మీ అందరికీ తెలిసిందే. భారతదేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15 నాడు స్వాతంత్రం వచ్చింది. కానీ ఇక్కడ హైదరాబాద్ రాష్ట్రంలో ఇంకా నిజాం ప్రభుత్వమే ఉండే. ఆయన హైదరాబాద్ను విలీనం చేస్తాను పాకిస్తాన్లో అని ఆ సమయంలో ఆ పోరాటాల చరిత్ర అంతా నేను మీకు కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు, మీ అందరికీ తెలుసు, సీనియర్లు మీకు అందరూ తెలుసు. ఆ సమయంలో కేంద్ర బలగాలు రావడము, అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు 47లో మా నాన్నను అరెస్ట్ చేసి జాల్నా జైల్లో బందీ చేస్తే మళ్ళీ 1952 ఫస్ట్ బై ఎలక్షన్స్ సమయంలో ఆయనను విడుదల చేశాడనమాట. అయితే అంతకన్నా ముందే ఈ ఎలక్షన్స్ది రావడము, ఆయన నామినేట్ చేయడం జైల్లోంచే, అది నేను మీకు ఈ వివరాలన్నీ ఇస్తాను. నేను అన్నీ తీసుకొచ్చాను, మీరు చదవ. జైల్లోంచి ఆయన నామినేషన్ వేసి అప్పుడు పీడిఎఫ్ తరఫున ఆయన నించున్నారు. అంటే అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీని వాళ్ళు బ్యాన్ చేయడంతో, నియమాలు పెట్టడంతో పీడిఎఫ్ తరఫున నించున్నారు. 3 స్థానాలలో నిల్చొని 3 స్థానాలలో అద్భుతమైనటువంటి మెజార్టీతో గెలిచారు. 2 ఎమ్మెల్యే స్థానాలను ఆయన రిజైన్ చేసేసి ఎంపీ స్థానాన్ని ఎంచుకొని, అప్పుడు నెహ్రూ గారు ప్రధానమంత్రిగా నెహ్రూ గారు ఉన్నప్పుడు మా నాన్న కమ్యూనిస్ట్ పార్టీ తరఫున వరంగల్ జిల్లా తరఫున ఎంపీగా ఆయనకు అపోజిషన్ పార్టీ లీడర్గా ఉన్నారు. ఇది ఆయన చరిత్ర అంతా. నేను ఈ ప్రధాన కారణం ఏంటి అంటే తెలంగాణ అంటే ఈ ప్రభుత్వము ఏర్పాటు కాగానే, కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాగానే కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు సభలో తెలంగాణ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన వీరులదైతే ఎట్టి మహానుభావుల అందరివి కూడా విగ్రహాలను పెడతామని చెప్పి ఒక ప్రకటన చేయడము మాకు తెలిసింది. పత్రికాముఖంగా మేము వారి స్పీచ్లు అవి విన్నాం. చాలా ఉద్వేగంగా మేము ఫీల్ అయ్యాము. ఆ రోజు చాలా సంతోషం అనిపించింది. ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి గారని మాకు అనిపించింది. ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు పెడతామని అన్నారు. సరే, ట్యాంక్ బండ్ మీద కాకుండా ఆ పరిసరాలలో వాళ్ళ అనుగుణంగా ఎక్కడ ఉంటుందో ఆ ప్రాంతాలలో పెట్టినప్పుడు మా నాన్నగారిది కూడా విగ్రహం పెడితే బాగుంటుందనే కోరికతో నేను ఇప్పుడు ఈ వినతి పత్రాన్ని సీఎం గారికి పత్రికాముఖంగా మీ ద్వారా తెలియజేయాలని ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. మంచి నిర్ణయం తీసుకున్నారు సీఎం గారు. ఎందుకంటే భావితరాలకు ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఏ రంగంలోనైనా కళాకారులు కానీ, స్వాతంత్ర పోరాటం చేసినటువంటి వీరులు కానీ, సంఘ సంస్కర్తలు కానీ, అటువంటి వాళ్ళను ఎవరైతే టు ద ఎండ్ అనేది, అంటే వాళ్ళ స్వార్థం చూసుకోకుండా చేసినటువంటి గొప్ప వాళ్ళ అందరిని కూడా గుర్తించడం అనేది తర్వాత తరాలకు చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఇటువంటి నిర్ణయం తీసుకున్నందుకు ప్రభుత్వాన్ని అభినందిస్తూ, అట్లా తన జీవితం అంతా కూడా స్వాతంత్ర పోరాటం కోసం అనండి కష్టపడి తపన పడి ఆయన చేసి జైలు పాలయ్యి తర్వాత కూడా తన సేవలను, ప్రజావాణిని, తన గళాన్ని ఢిల్లీలో పార్లమెంట్లో వినిపించినటువంటి మా నాయన గారి పెండియాల రాఘవరావు గారి విగ్రహాన్ని కూడా ఈ ట్యాంక్ బండ్ మీద కానీ మీరు ఎక్కడ పెడదామనుకున్నారో సీఎం గారు, అక్కడ మా నాన్నగారి విగ్రహం కూడా పెట్టాలని ఒక చిన్న వేడుకుంటున్నాము. ఈ విషయాన్ని మీ ద్వారా తెలియజేయాలని వచ్చానండి.